గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మోనికా, మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. ఈరోజు వీడియో ఒక టాక్ త్రూ వీడియో అనమాట. అంటే నేను మీకు చెప్పాలనుకున్న కొన్ని విషయాల గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, నా జర్నీ ఏంటి అని చెప్పుకోవడానికి నాకు పెద్ద సబ్స్క్రైబర్స్ లేరు, అలాగని పెద్ద డెవలప్ అయిన ఛానల్ ఏం కాదు నాది. బట్ నన్ను కొంతమంది అడిగిన కొన్ని క్వశ్చన్స్ వల్ల నేను ఆన్సర్స్ చెప్పాలనుకున్నాను. అంటే జనరల్లీ మీరు చూసుంటారు, ఎవరైనా ఒక కమెంట్ పెడితే కమెంట్కి వెంటనే రియాక్ట్ అయిపోయి ఏదో పెద్ద గొడవ చేసేసేటట్టు ఆన్సర్ చెప్పాలని నేను అనుకోలేదు. బట్ జస్ట్ నేను ఈ ఛానల్ ఎందుకు పెట్టాను అనేది మీకు అర్థమైతే మీరు నన్ను ఏం డిమాండ్ చేస్తున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేసేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి అనమాట. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఉంటుంది, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నేను అక్కడ నా ఛానల్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోస్ పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 20 days అవుతుంది అనుకుంటాను, ఇంకా కూడా అవుతుందేమో. అండ్ దానికి రీజన్ చెప్తాను. నేను ఇల్లు షిఫ్ట్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు, కొంచెం బ్యాక్గ్రౌండ్ పెద్ద డిఫరెంట్గా ఏం లేకపోయినా నేను దీనిపైన ఇంకా వర్క్ చేస్తున్నాను. అండ్ వీడియోస్ని కొంచెం బెటర్ చేయడానికి ఈ ఇల్లు నాకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ఇంటిని షిఫ్ట్ చేసే ప్రాసెస్లో, అంటే అక్కడ ప్యాక్ చేయడానికి, ఇక్కడ అన్ప్యాక్ చేయడానికి, వాటిని మళ్ళీ బీర్వాల్లో కబోర్డ్లో సర్దేయడానికి, అండ్ దీనికోసం నాకు కొంచెం టైం పట్టింది అనమాట. ఆ తర్వాత మా మమ్మీ వచ్చారు. ఒక 1 week నేను వీడియోస్ చేయాలనుకోలేదు, సో చేయలేదు. ఆ తర్వాత నేను ఒక ప్లేస్కి జస్ట్ ఒక పిక్నిక్ లాంటిది వెళ్ళాను అనమాట. అక్కడ నీళ్ళు కనిపించేసరికి నీళ్ళలో దూకేసి పిచ్చి పిచ్చిగా ఆడేసాము. ఆ ప్రాసెస్లో ఇక్కడ ఏదో పురుగు వచ్చింది అనమాట. ఈ కన్ను ఇంత పెద్ద బోండా అయింది. అలాంటి కన్ను పెట్టుకొని వీడియోస్ చేయలేక ఒక 4 days నుంచి చూస్తూనే ఉన్నాను. అది ఇప్పటికీ కొంచెం తగ్గింది. సో నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. మీరు ఇక్కడ మార్క్ ఇంకా చూడొచ్చు అనుకుంటాను, ఆ ఇన్సెక్ట్ పైకి. సో అదనమాట రీజన్ నేను వీడియోస్ చేయకపోవడానికి. అండ్ ఇంకా నుంచి నేను ఖచ్చితంగా కంటిన్యూస్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు కనుక ఇంకేదన్నా వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ కాకుండా నా సబ్జెక్ట్కి రిలేట్ అయినట్టు, నేను మీకు చెప్పబోయే టాపిక్స్కి రిలేట్ అయినట్టు ఏదైనా టాపిక్లో వీడియో కావాలనుకుంటే మీరు కింద కమెంట్స్లో చెప్పచ్చు. నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు అది రీజనబుల్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను కూడా. అండ్ నేను ఒక వీడియో చేయడానికి చాలా 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 కష్టపడతాను, ఎంతో రీసెర్చ్ చేస్తాను. ఆ తర్వాత కూడా ఎంతో గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ఒక వీడియోని ఎడిట్ చేయాలన్నా చాలా టైం పడుతుంది. అండ్ ఈ వీడియోస్ చేయడానికి నేను కొన్న ఎక్విప్మెంట్స్ కూడా నేను ఎంతో కష్టపెట్టుకున్నాను. నాకేం యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రావట్లేదు. సో ఇవన్నీ అర్థం చేసుకొని, నా ప్యాషన్ అర్థం చేసుకొని, కొంచెం రీజనబుల్గా అనిపించేటట్టు, నాకు నా సబ్జెక్ట్కి రిలేట్ అయినట్టు, నా ఛానల్కి రిలేషన్ ఉన్న ఏ వీడియో అయినా మీరు అడగండి, నేను చేయగలిగితే దాన్ని ఖచ్చితంగా చేస్తాను. ఫస్ట్లీ నేను ఈ టైటిల్ ఎందుకు పెట్టానని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. యూట్యూబ్ అంటే ఇంతేనా అని నేను ఎందుకు అన్నానంటే, నేను హిందీలో, ఇంగ్లీష్లో, ఇంకా చాలా వేరే ఛానల్స్లో, అంటే చాలా లాంగ్వేజెస్లో యూట్యూబ్ ఛానల్స్ని చూశాను అనమాట. వాటిలో ఒక కుకింగ్ ఛానల్ లానే ఉంటుంది, బ్యూటీ ఛానల్ అంటే బ్యూటీ ఛానల్ లానే ఉంటుంది, వ్లాగింగ్ ఛానల్ అంటే వ్లాగింగ్ ఛానల్ లానే ఉంటుంది. అంటే వీళ్ళు ఏ పేరుతో ఛానల్ స్టార్ట్ చేస్తారో అవి మాత్రమే చేస్తారనమాట. అన్ని పనులు చేసేరు, ఆ కలిపి చేసినా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు మేకప్ గురించి ఒక ఐడియా కోసం ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకోండి, వాళ్ళు మధ్యలో వంట వీడియోస్ చేశారనుకోండి, మీకు వాళ్ళ దగ్గర అది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు. దట్స్ నో పాయింట్ ఆఫ్ సబ్స్క్రైబింగ్ కదా. అలాగే ఒక రీజన్లెస్ వ్లాగ్, నా ఒపీనియన్లో, మార్నింగ్ నిద్ర లేసినప్పటి నుంచి నైట్ నిద్రపోయే వరకు మీ లైఫ్లో ఏం జరుగుతుందని రోజు వ్లాగ్స్ తీసి వీడియోస్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే హిందీలో, తమిళ్లో అలాంటి ఛానల్స్ లేవని కాదు, ఉన్నాయి, చాలా తక్కువ అమౌంట్లో ఉన్నాయి. బట్ తెలుగులో నేను చూసినంత వరకు 90% ఆఫ్ ద ఛానల్స్లో వ్లాగ్స్ చేస్తారు, కుకింగ్ వీడియోస్ చేస్తారు, బ్యూటీ వీడియోస్ చేస్తారు, డిఐవైస్ చేస్తారు, వాట్ నాట్ అన్నీ చేసేస్తారనమాట. మేబీ వాళ్ళు మల్టీ టాస్కర్స్ అవ్వచ్చు, ఐఎమ్ నాట్. నన్ను ఎవరో అడిగారనమాట, వ్లాగ్స్ చేయండి, కుకింగ్ వీడియోస్ చేయండి అని. చాలామంది, అంటే వ్లాగ్స్ చేయమని చాలామంది చెప్తుంటారు, కుకింగ్ వీడియోస్ చేయమని, వ్లాగ్స్ చేయమని ఎవరో అడిగారు. అండ్ నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. జనరలీ నేను మీరు చూడాలనే వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు నన్ను ఏమన్నా అడగడంలో తప్పలేదు. ఐ డోంట్ అఫెండ్ ఇట్. బట్ కానీ నేను ఒకటి చెప్పాలనుకున్నాను. అదేంటంటే, ఇప్పుడు ఒక ఇంజనీర్ వెళ్ళి ఒక ఆపరేషన్ చేయమంటే, సర్జరీ చేయమంటే చేయలేడు. ఒక డాక్టర్ని వచ్చి ఒక బిల్డింగ్ కట్టివ్వమంటే కట్టివ్వలేడు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే.
నాకు వచ్చిన పని నేను చేస్తున్నాను. నాకు ఈ మేకప్ గురించి, డిఐవైస్ గురించి కొంచెం ఐడియా ఉంది. అండ్ నేను ఒక డిఐవై పోస్ట్ చేయాలన్నా, ఒక మేకప్ వీడియో చేయాలన్నా దాన్ని ముందు ట్రై చేస్తాను. డిఐవైస్కి అయితే ఎంతో రీసెర్చ్ చేస్తాను, గూగుల్లో సెర్చ్ చేస్తాను. అంటే ఒక డిఐవై ఎలా చేయాలనే దాంతోపాటు ఆ గూగుల్లో నేను వెళ్ళి ఇంకా ఏమేమి సెర్చ్ చేస్తాను తెలుసా, ఆ ప్రోడక్ట్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్స్లో ఏ వాల్యూస్ ఉన్నాయి, అంటే వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, పొటాషియం కానీ, ఇలాంటివి ఏవేవో ఉంటాయి కదా, మీ స్కిన్కి బెనిఫిట్ చేసేవి ఏవేవి ఉన్నాయని నేను చాలా ట్రై చేసి తెలుసుకొని ఆ తర్వాత ఒక వీడియో చేస్తానన్నమాట. అండ్ ఐ పుట్ వెరీ మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. ఎందుకంటే నేను నా ఛానల్లో యూస్లెస్ వీడియో ఒకటి కూడా చేయాలనుకోవట్లేదు. అంటే వ్లాగ్స్ చేస్తున్న వాళ్ళందరూ యూస్లెస్ వీడియోస్ చేస్తున్నారని కాదు, వాళ్ళకి అది వచ్చు, నాకు ఇది వచ్చు. అండ్ కుకింగ్ వీడియోస్ చేయడానికి నాకే సరిగ్గా వంట రాదు. నేనే ఏదో 4 వంటలు నేర్చుకుని కష్టపడి వంట చేస్తున్నాను అనమాట నేను తినడానికి. ఆ వంటని మీకు చూపించి మిమ్మల్ని భయపెట్టి మీరు దాన్ని ట్రై చేసి మీ ఇంట్లో ఎవరికైనా ఏమైనా అయితే నేను హర్ట్ అవుతాను. అందుకని నేను ఎప్పుడు కుకింగ్ వీడియోస్ చేయలేదు అండ్ చేయను కూడా. ఏదైనా ఒక మంచి రెసిపీ అది హెల్త్ గురించి రిలేట్ అయిందైతే నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ అది కూడా ముందే ట్రై చేసి నేను తిని ఏమీ కాలేదనుకుంటే అప్పుడు చేస్తానన్నమాట. అండ్ వ్లాగ్స్ అంటారా, నేను ఆల్రెడీ వ్లాగ్స్ చేశాను, 1 లేదా 2, చాలా తక్కువ. ఆ వ్లాగ్స్ కూడా ఎప్పుడు చేశానంటే, నేను ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ ఎంతోమంది, ఇప్పుడు నేను తెలుగులో వీడియోస్ చేస్తున్నాను అంటే మోస్ట్లీ ఆంధ్రాలో, తెలంగాణలో వాళ్ళు వీడియోస్ చూడొచ్చు. నేను బెంగళూరులో ఉంటున్నాను. అండ్ ఈ బెంగళూరు, మైసూర్ సైడ్ ప్లేసెస్ని ఆంధ్రాలో వాళ్ళు పెద్దగా చూసే చాయిస్ లేదు కాబట్టి నేను ఇటు సైడ్ వెళ్ళిన వీడియోస్ ఇటు ఏదైనా ఒక ప్లేస్ని విజిట్ చేసినప్పుడు దాని గురించి ఒక వీడియో చేస్తే మీరు చూడని ఒక కొత్త ప్లేస్ చూస్తారనే ఒపీనియన్తో వ్లాగ్ చేశాను. సో నేను వ్లాగ్ చేయాలంటే నాకు రీజన్ ఉండాలన్నమాట. అండ్ డైలీ వ్లాగ్స్ చేయాలంటే నా డైలీ లైఫ్ ఒకేలాగా ఉంటుంది. ఒకటే టైంకి లేస్తాను, ఒకటే పని చేస్తాను. మేబీ కొంచెం లేట్గా లేస్తే అలా ఇలా పరిగెత్తు ఏదో కష్టపడి పని చేస్తాను అనుకోండి. ఆ పనిలో నేను లేస్తూ చేసే పనిలో మధ్యలో కెమెరా తీసుకొని వీడియోలు చేయడం నా వల్ల కాదు. నన్ను అంత టాలెంట్ ఉన్నదాన్ని అయితే కాదనమాట. అందుకని నేను ఎప్పుడు డైలీ వ్లాగ్స్ చేయలేదు. అండ్ ఐ డోంట్ సీ అ పాయింట్ అండ్ కావాలంటే ఒక వ్లాగ్ చేస్తాను నా డైలీ లైఫ్ ఎలా ఉంటుందని. రోజు అదే వంట చేస్తూ అదే పని చేస్తూ కొత్తగా చేయడానికి నా దగ్గర ఏం లేదు. అండ్ నాకు చిన్నపిల్లలు కూడా లేరు వాళ్ళు చేసే చిలిపి పనులు చూపించడానికి. సో ఐ డోంట్ సీ అ పాయింట్ ఇన్ డూయింగ్ వ్లాగ్స్ అదనమాట. ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ ఫర్ దిస్. ఎందుకంటే ఈ డైలీ వ్లాగ్స్ చేసే వీడియోస్ కింద నేను కమెంట్స్ చదువుతుంటాను. మంచి కమెంట్స్ కన్నా చెడ్డ కమెంట్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఐ డోంట్ వాంట్ దట్. అండ్ నా పర్సనల్ లైఫ్ ఎవరితో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదనమాట. డైలీ నేను చేసే పనులు, నా ఇల్లు, ఇలాంటివన్నీ నేను చూపించాలనుకోలేదు. నేను ఏదైనా హెల్ప్ఫుల్ వీడియోస్ చేయాలనుకున్నాను. అండ్ మేకప్ వీడియోస్ హెల్ప్ఫుల్ వీడియోస్ అని మీరు అనద్దండి. ఎంతోమంది ఉంటారు. జనరలీ మేకప్ పైన చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉంది మనుషులకి, నాకు కూడా ఉండేది. సో ఇప్పుడు చెప్తున్నాను, మేకప్ వేసుకునే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, మేకప్ వేసుకునే వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు. అండ్ అలా ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోవడం కరెక్ట్ కాదనమాట. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను ఒక విషయం చెప్పాలని అనుకుంది ఏంటంటే, అండ్ ఆ పాయింట్ ఏంటంటే, మేకప్ వేసుకోక ముందు ఒక 1 year బ్యాక్ నాకు మేకప్ వేసుకోవడం రాదు, నా దగ్గర మేకప్ ప్రొడక్ట్స్ కూడా ఏవీ లేవు. ఇవన్నీ నేను ఛానల్ పెట్టిన తర్వాత కొనుక్కున్నాను అనమాట, నా ఛానల్ కోసం, నా ప్యాషన్ కోసం. అండ్ ఛానల్ పెట్టక ముందు నేను ఎవరైనా మేకప్ వేసుకుంటే చూసి ఇలాగే జడ్జ్ చేసేదాన్ని అందరూ చేస్తుంటే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ మనం వేసే మేకప్ కూడా అలాగే ఉంటుంది. ఇండియాలో ఉన్న బ్రాండ్స్ ఉన్నాయి చూసారు, దే ఆర్ ఆసమ్ అనమాట. ఇండియాలో ఫేరెస్ట్ నుంచి డీపెస్ట్ టు ద డార్కెస్ట్ షేడ్స్ ఆఫ్ కలర్స్లో జనాలు ఉన్నారు. కాకపోతే ఫౌండేషన్లో 2-3 కలర్సే ఉంటాయి. ఎంత పెద్ద బ్రాండ్ అయినా తీసుకోండి, మ్యాక్స్ 4 or 5 షేడ్స్ ఆఫ్ ఫౌండేషన్స్ మాత్రమే తయారు చేస్తారనమాట. ఇది ఫస్ట్ షేడ్ అయి ఉంటుంది, ఇది సెకండ్ షేడ్ అయి ఉంటుంది, ఇది థర్డ్ షేడ్ అయి ఉంటుంది, ఇది ఫోర్త్ షేడ్ అయి ఉంటుంది. ఇంతకన్నా డార్కర్ షేడ్స్లో ఇండియన్స్ లేరా? ఉన్నారు. కాకపోతే మీరు ప్రోడక్ట్స్ తయారు చేయకపోవడం వల్ల జనాలు బలవంతంగా ఇంకా ఫేర్గా కనిపించడానికి ఉన్న ఫౌండేషన్స్ని, క్రీమ్స్ని వాడి మేకప్ వేసుకొని చాలా 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 బ్యాడ్ ఒపీనియన్ అనేది దాన్ని క్రియేట్ చేశారు మేకప్ పైన. జనరలీ మేకప్ అనేది మీ ఫేస్లో ఫీచర్స్ని ఎన్హాన్స్ చేయడానికి వేసుకుంటారు, ఫేర్గా కనిపించడానికి కాదు. తెల్లగా కనిపిస్తే ఎవడో వచ్చి మనకి కిరీటం పెట్టడు. జస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ద వే యూ ఆర్. మీ ఫేస్లో ఉన్న ఫ్లాస్ని, అంటే ఇక్కడున్న డార్క్ సర్కిల్స్ని,
ఈ బ్లాక్ ప్యాచెస్ కానీ, ఈ హైపర్ పిగ్మెంటేషన్ కానీ, యాక్నే స్పాట్స్ కానీ ఇలాంటి వాటిని కవర్ చేసి మీ ఫేస్ని, మీ స్కిన్ని మార్చేసి ఒక ఈవెన్ టోన్లో కనిపించాలని మేకప్ వేసుకుంటారు, కానీ తెల్లగా కనిపించాలని కాదు. మీరు ఏ కలర్లో ఉన్నారో మీరు ఆ కలర్లోనే అందంగా ఉంటారు. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీరు ఎలా ఉన్నా ఇష్టపడతారు. బీట్ యువర్ పేరెంట్స్, యువర్ స్పౌస్, ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్. మీరు ఎలా ఉన్నారో అది చూసే మిమ్మల్ని ఇష్టపడతారు, కానీ మీ కలర్ చూసి ఇష్టపడరు. ఇఫ్ ఎనీ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ జడ్జెస్ యూ ఫర్ యువర్ కలర్, దే ఆర్ నాట్ సపోజ్ టు బీ ఇన్ యువర్ లైఫ్. దే డోంట్ డిజర్వ్ టు బీ ఇన్ యువర్ లైఫ్. థ్రో దెమ్ అవుట్. సీరియస్గా చెప్తున్నాను. నన్ను కూడా నా కలర్ చూసి జడ్జ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అండ్ దే ఆర్ నాట్ ఇన్ మై లైఫ్. వదిలేయండి. నేను ఫేర్గా లేనని, మేకప్ వేసుకోను కాబట్టి అందంగా లేనని, మేకప్ గురించి ఏ ఐడియా లేని కొంతమంది మాట్లాడారనమాట. మేబీ దట్ ఆల్సో వాజ్ అ రీజన్ నేను మేకప్ వేసుకోవడం నేర్చుకోవడానికి. అండ్ ఎంతోమంది ఉంటారు ఇలా లో సెల్ఫ్ ఎస్టీమ్తో బాధపడేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఏదో కలర్ గురించి కమెంట్ చేశారని ఫీల్ అయ్యేవాళ్ళు. అందుకోసం అండ్ మేకప్ అనేది మీ ఫేస్ని ఉన్నదానికన్నా కొంచెం బెటర్గా, మమ్మల్ని బెటర్ యూగా చూపించడానికి వేసుకుంటారనమాట, తెల్లగా కనిపించడానికి కాదు. అండ్ ఎవరి కోసమో కాదు, మీకోసం మీరు వేసుకోండి, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకోండి. అండ్ మేకప్ వేసుకునే వాళ్ళు కూడా మేకప్ వేసుకోకుండా అదే బేర్ ఫేస్తో బయటికి వెళ్ళి హ్యాపీగా 3 years అంత ఇదిగా ఉండాలి కూడా. అండ్ యూ డోంట్ హ్యావ్ టు గెట్ స్కేర్డ్ టు షో యువర్ ఓన్ ఫేస్ టు ఎనీబడి. అవసరం లేదు. అండ్ నేను చెప్పాలనుకుంది అదనమాట. నేనేం చెప్పానో మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది, నేను మేకప్ వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు మేకప్ రాదని, మేకప్ వేసుకోవడం రాదు కాబట్టి నేను బాగాలేనని ఒపీనియన్తో కొంతమంది మాట్లాడారు. సో ఐ వాంట్ టు ఆన్సర్ దెమ్. అని నేను నేర్చుకున్నాను. ఇలాగే ఎంతోమంది ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటారని ఆ తర్వాత నాకు అర్థమైంది. మన ఇండియన్స్ మెంటాలిటీ మారదు. మనం మనుషుల్ని డబ్బులు చూసి, అందం చూసి, కలర్ చూసి, కెరియర్ చూసి, జాబ్ చూసి, ఇంకా ఏవేవో చూసి ఇష్టపడతాం, కానీ మనుషుల్లా ఇష్టపడం అనమాట. అలాంటి మనుషులు ఈ కాలంలో లేరు. అండ్ ఐ వాంట్ మోర్ సచ్ పీపుల్ టు బీ అలైవ్ టుడే. నేను అలాంటిదాన్ని నేను అనుకుంటున్నాను. సో నేను ఎవరిని ఎప్పుడు కలర్ని బట్టి, అందంని బట్టి జడ్జ్ చెయ్యను. ఎవరైనా చేసినా నాకు నచ్చదు. నేను ఈ ఫీల్డ్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, మేబీ చాలా మందిలో ఒక మిస్కన్సెప్షన్ ఉండొచ్చు. యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళందరూ చదువు సరిగ్గా రాక, చదువుకోవడం ఇష్టం లేక, జాబ్ చేయలేక, ఏదేదో వేరే రీజన్స్తో యూట్యూబ్లో వీడియోస్ చేస్తారని. బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అది నిజం కాదనమాట. ఐమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్. నేను ఎంకామ్ చేశాను అండ్ ఐ గాట్ ప్రతిభ అవార్డ్ ఫర్ దాట్. నేను కాలేజ్లో టాపర్ అనమాట ఇంటర్ నుంచి. అంతకుముందు నాకు అంత సీన్ లేదు, ఎందుకంటే స్కూల్ వరకు నేను మ్యాథ్స్ చదవాల్సి వచ్చింది. ఆ మ్యాథ్స్ నాకు రాదు కాబట్టి, ఆ తర్వాత నేను చూస్ చేసుకుంది నాకు ఇష్టమైంది కాబట్టి, నాకు ఈజీగా ఉన్న గ్రూపే కావచ్చు కాబట్టి నేను దానిలో సక్సెస్ అయ్యాను అనమాట. అలాగే లైఫ్లో కూడా నాకు ఇష్టం లేని దాన్ని ఎలిమినేట్ చేసి, నాకు ఇష్టమైన టాపిక్లో, నాకు ఇష్టమైన ఫీల్డ్లో నా కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను. అంటే మీరు అనుకోవచ్చు, చిన్నప్పటి నుంచి యూట్యూబ్ ఉందా, యూట్యూబ్లో బ్యూటీ బ్లాగర్ అవ్వాలని అమ్మాయి అనుకోవచ్చు. అలా కాదు నేను చెప్తుంది. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాంకర్ ఆర్ అ రేడియో జాకీ ఆర్ అ న్యూస్ రీడర్, ఇలాంటిది ఏదో చేయాలనుకున్నాను అనమాట. అందుకే నేను గడగడగడ పిచ్చి పిచ్చిగా వాగేస్తుంటాను. ఆ వాగడం ఇక్కడ పనికి వస్తుందని నేను ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్ళి, ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఏదో చేసేసి ఏం చేయలేను. ఎందుకంటే నేను కర్ణాటకలో ఉంటాను అండ్ తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉంటుంది. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నాకు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, దాన్ని డిస్టర్బ్ చేసుకోలేను. అండ్ మోర్ ఓవర్ జనాలు అందాన్ని చూసే జాబ్స్ ఇస్తారు కాబట్టి అది మన దగ్గర పెద్దగా లేదు కాబట్టి, అండ్ ఐఎమ్ నాట్ సారీ ఫర్ దాట్. నా వల్ల అయినది, నాకు నచ్చిన ప్యాషన్ని, నాకు నచ్చిన ప్రొఫెషన్ని నేను చూస్ చేసుకున్నాను అనమాట. ఈ మాట్లాడడం అంటే నాకు ఇష్టం, అందుకే ఇలా మాట్లాడుతుంటాను. ఎంతోమంది నన్ను కమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మా ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ. డైరెక్ట్గా మొహం మీద ఏ మాట అనకపోయినా వెనక కమెంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గా మొహం మీద కమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను కూడా ఎందుకో. బట్ ఇది నా లైఫ్ అనమాట, ఇట్స్ మై చాయిస్. నేను ఏం చేయాలనుకున్నానో నేను అందుకే చేస్తాను, అదే చేస్తున్నాను. మేబీ దీనివల్ల నాకు లాభం ఉందో లేదో, నాకైతే ఇప్పటికీ మానిటైజేషన్ రాలేదు. రావడానికి ఎన్ని రోజులు పడుతుందో, వస్తుందో లేదో కూడా తెలీదు. ఈవెన్ దెన్ నాకు ఈ వీడియోస్ చేయడం అంటే ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను. రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను, బట్ ఐఎమ్ ట్రైయింగ్ హార్డ్ ఫర్ దాట్.
ఇప్పటి నుంచి అయితే నాకు ఇంకేం కమిట్మెంట్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ నేను ఇప్పటి వరకు చేసినట్టు డిఐవైస్ మేకప్ వీడియోస్ అండ్ మేకప్ రిలేటెడ్ స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ కానీ ఉమెన్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ మెయిన్గా దీనిపైన నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ తెలుగులో లేవు కాబట్టి, తెలుగులో ఉన్న అన్ని ఛానల్స్ చాలా వరకు కుకింగ్ అండ్ వ్లాగ్స్ పైన ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కాబట్టి నేను ఇలాంటి ఒక వీడియో చేయాలనుకున్నాను. అండ్ ట్రస్ట్ మీ, నేను ఏ వీడియో చేసినా దాని గురించి చాలా రీసెర్చ్ చేసి చాలా తెలుసుకొనే మీకు చెప్తాను. అది నాకు మీకు కూడా పనికొస్తుంది అనుకున్నప్పుడే. నేను ఇప్పుడు ఏదో తెలుసుకున్నాను కదా, ఎక్కడో చూసి ఏదో కాపీ కొట్టేసామని ఏ వీడియో చేయను. అండ్ నా మనసు ఒప్పుకోదన్నమాట అలాంటి వాటికి. సో నేను ఏ వీడియో చేసినా హార్ట్ఫుల్గా చేస్తాను. ఈ వీటితో పాటు ఈ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ని ఇంకా నుంచి కొంచెం ఎక్కువగా చేయాలనుకుంటున్నాను. అండ్ ఇలాంటి టాక్ త్రూ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా నేను చేస్తాను. అండ్ నేను మాట్లాడాలనుకున్న విషయాలు చాలా ఉన్నాయి. నాది బ్యూటీ ఛానల్ కాబట్టి ఈ బ్యూటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించే, అండ్ ఈ బ్యూటీ అనేది ఉందా లేదా అనే బేసిస్ పైన జనాలు మనల్ని జడ్జ్ చేయడం గురించి, ఇలాంటి కొన్ని విషయాల గురించి చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడాలనుకుంటే. అండ్ మీకు కనుక ఇలాంటి వీడియోస్ నచ్చినట్టయితే నాకు చెప్పండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ ఇంకా నేను ఎన్నో చేయాలనుకుంటున్నాను. ఎంతోమంది మైండ్ సెట్ని మార్చాలనుకుంటున్నాను. మేబీ నా మాటలతో ఎవరు మారిపోకపోవచ్చు, బట్ ఐ జస్ట్ వాంట్ ట్రై మై సెల్ఫ్. నేనేదో జనాలకి నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. అండ్ అదనమాట ఈ వీడియోకి. సో నేను బ్యూటీ ఛానల్ పెట్టడానికి, వ్లాగ్స్ చేయకపోవడానికి, కుకింగ్ వీడియోస్ చేయకపోవడానికి, అసలు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్న దానికి అన్నిటికీ ఉన్న రీజన్స్ని మోస్ట్ ప్రాబబ్లీ నేను మీకు చెప్పేశాను అనమాట. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. యూట్యూబ్ అంటే ఇంతేనా అంటే ఇంతే కాదు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ ఆన్ యూట్యూబ్. ఈ కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ ఇవే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. నేను ఉమెన్ హెల్త్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ పెద్దగా ఎవరూ చేయట్లేదు కాబట్టి నా వీడియోస్ ద్వారా ఎవరికైనా ఇంతైనా హెల్ప్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అండ్ బ్యూటీ వీడియోస్ చేయడం వల్ల కూడా ఏ హెల్ప్ అవుతుంది అనుకోకండి. మేబీ మీరు అందంగా కనిపించడం వల్ల, అంటే మేకప్ వేసుకోవడం వల్ల మీలో ఉన్న ఫ్లాస్ని కవర్ చేసి మీకు ఒక కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, మీ పైన మీకే నమ్మకం పెరిగినప్పుడు మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చేమో. మీకు కావాల్సిన ఏదైనా హెల్ప్ నేను చేయగలుగుతానేమో అని నా చిన్న ఒపీనియన్ అనమాట. అండ్ ఐ థింక్ ఐ మేడ్ సమ్ సెన్స్. ఐ డోంట్ నో. ఒకవేళ మీకు కనుక నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా సెన్స్ కనిపించుంటే ప్లీజ్ టు లైక్ దిస్ వీడియో. నా వీడియోస్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక నుంచి నేను ప్రతి వీక్ ఒక 3 వీడియోస్ అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఆల్టర్నేటివ్ డేస్లో వీడియోస్ పోస్ట్ చేయాలని ట్రై చేస్తాను. అండ్ ఖచ్చితంగా ఇది వరకు నేను చెప్పినట్టు ఇంక నుంచి ప్రతి వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఇది కూడా మీకు ఏదైనా కొంచెం హెల్ప్ అవుతుందేమో అని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.